మళ్ళీ పదవుల ఆశ. ఏపీ మండలిలో ఖాళీ అయిన 2 సీట్ల కోసం ఏకంగా 20 మంది రేసులో ఉన్నారు. పాత లెక్కలు, కొత్త ఈక్వేషన్స్ తో సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తులు వినిపిస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని కొందరు. పార్టీకి చేసిన సేవ, గత ఎన్నికల్లో టికెట్ త్యాగం, ఇలా ఒక్కొక్కరు ఒక్కో క్యాలిక్యులేషన్ తో మండలిలో అడుగు పెట్టేందుకు పైరవీలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ రేసు వేళ మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న నేతలు కాస్త లైమ్ లైట్ లోకి వస్తున్నారు. సర్కార్కు పాజిటివ్ గా, వైసీపీకి కౌంటర్ గా లీడర్లు ఇస్తున్న స్టేట్మెంట్లు మండలి సీటు కోసమేనా? చంద్రబాబు దృష్టిలో పడేందుకే నేతల ఆరాటమా? ఏపీలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ నామినేటెడ్ రేసు. 2 సీట్లు, 20 మంది ఆశావహులు. అదృష్టం దక్కేదెవరికి? రాజ్యసభ సీటు దక్కని నేతలకు ఈసారి ఛాన్స్ పక్కానా? సడన్ గా లైమ్ లైట్ లోకి వర్మ. మండలి సీటు కోసమేనా? వర్ల రామయ్య, దేవినేని ఉమా, బీటెక్ రవిలో చోటెవరికి? ఏపీలో పదవుల రేసు ఆసక్తి రేపుతోంది. అసలే కూటమి, 3 పార్టీలు పొత్తు. ఏ చిన్న పోస్ట్ ఖాళీ అయినా బోలెడంత మంది ఆశావహులు రేసులో నిలుస్తున్నారు. టీడీపీలో అయితే పదవులు ఆశిస్తున్న నేతల లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఈ నేపథ్యంలోనే 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ 2 సీట్ల కోసం 20 మందికి పైగానే లాబీయింగ్ చేస్తున్నారట. 1-2 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నందున ఈసారి లక్కీ ఛాన్స్ దక్కేదెవరికోనన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుత మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, మరో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుల పదవీకాలం ముగిసింది. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీ అవుతున్న ఈ 2 బెర్తులను దక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు తమ బయోడేటాలు, ట్రాక్ రికార్డుతో టీడీపీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారట. ఎన్నికల టైంలో సీటు త్యాగం చేసిన నేతలు, ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న సీనియర్లు, చంద్రబాబు పాదయాత్ర, లోకేష్ యువగళం యాత్రలో కీ రోల్ ప్లే చేసిన నేతలు, రాజ్యసభ ఛాన్స్ మిస్ అయిన లీడర్లు, ఇలా మండలి రేసులో పెద్ద లిస్టు ఉంది. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబును కలిసి తమ వినతులు అందజేశారు. ఆశావహుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల జాబితా పెద్దగానే ఉంది. వర్ల రామయ్య, దేవినేని ఉమ, వంగవీటి రాధ, టీడీ జనార్దన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్దా వెంకన్న, ఇలా అరడజను మంది అదృష్టం పరీక్షించుకుంటున్నారు. చంద్రబాబు మార్క్ సామాజిక, ప్రాంతీయ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో, ఎవరికి బెర్త్ దక్కుతుందో అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇద్దరంటే ఇద్దరికే దక్కే ఆ లక్కీ సీట్ల రేసులో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఛాన్స్ దక్కించుకునేందుకు నేతలు ఎవరి లెక్కలకు తగ్గట్లుగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మంతెన సత్యనారాయణరాజు మరోసారి ఎమ్మెల్సీని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 1 సీటును రాయలసీమ నేతకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య రాజ్యసభ సీట్ల కోసం రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామి గట్టిగా పట్టుబట్టగా, వీరికి తోడుగా ఇప్పుడు ఎమ్మెల్సీ రేసులో మరికొందరు చేరారు. కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారట. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గత ఎన్నికల్లో పార్టీ ఆదేశాల ప్రకారం సీటు త్యాగం చేసినందున తనకు ఈసారి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారని చెప్తున్నారు. బీటెక్ రవి పులివెందుల ఇన్ఛార్జిగా ఉన్నారు. జగన్ ఇలాకాలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిపించడంలో కీ రోల్ ప్లే చేశారు. రాయలసీమలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకిస్తారా, లేక పొలిటికల్ ఈక్వేషన్స్ ను మార్చి బీసీ వర్గానికి చెందిన నేతను తెరపైకి తెస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, పిఠాపురం ఎస్వీఎన్ వర్మ, మంగళగిరి సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు పేర్లు కూడా మండలి రేసులో ఉన్నాయి. గత ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ మొన్నటి వరకు సైలెంట్ గా ఉండి సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చారు. గుంటూరులో జరిగిన ముద్రగడ సంస్మరణ సభలో
ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ వర్మ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. కాపు ఉద్యమం ముద్రగడ వల్లే 2019లో టీడీపీ ఓడింది అనడం కరెక్ట్ కాదన్న వర్మ బోండాకు సొంత పార్టీ నుంచి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన లీడర్గా వార్తల్లో నిలిచారు. అయితే పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు నామినేటెడ్ పదవో ఎమ్మెల్సీనో ఇస్తారనే చర్చ 2 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. కానీ జనసేనతో కోల్డ్ వార్ విషయంలో వర్మను పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా తప్పించారు. ఈ పరిణామాలతో వర్మ అసంతృప్తికి లోనయ్యారని, పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉన్నారని టాక్ నడిచింది. కానీ బోండాకు కౌంటర్ ఇస్తూ వర్మ మీడియా ముందుకు రావడం ఎమ్మెల్సీ రేసులో భాగమేనన్న గుసగుసలు మొదలయ్యాయి. చంద్రబాబు దృష్టిలో పడేందుకే బోండా ఎపిసోడులో వర్మ ఎంట్రీ ఇచ్చారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక వంగవీటి రంగా వారసుడు రాధా పేరు గవర్నర్ కోట ఎమ్మెల్సీ రేసులో బలంగా వినిపిస్తోంది. 2024లో విజయవాడ సెంట్రల్ సీటు కోరిన పార్టీ సీనియర్ నేత బోండా ఉమ కారణంగా ఆ సీటు దక్కలేదు. వైసీపీ కాపు సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తూ ఉండడం, బోండా ఉమ కామెంట్స్ వేళ కాపు ఉద్యమ నేత కొడుకుగా రాధాకు ఈసారి ఛాన్స్ దక్కొచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరికీ అవకాశం ఉన్నందున రేసులో ఉన్న సీనియర్లందరికీ ఒకేసారి న్యాయం చేయడం అధిష్టానానికి సవాలుగా మారింది. అయితే ఇప్పుడు అవకాశం దక్కని వారు నిరాశ పడొద్దని, వచ్చే ఏడాదిలో మరిన్ని ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కాబోతున్నట్లు అధిష్టానం కొందరికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్. గత ఎన్నికల్లో సీటు దక్కని వారికి, పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా న్యాయం చేస్తామనేలా పార్టీ ముఖ్య నేతల నుంచి సమాచారం చేరవేస్తున్నారట. మండలి రేసులో ఉన్న సీనియర్లకు పట్టం కడతారా, లేక సరికొత్త సామాజిక సమీకరణాలతో ట్విస్ట్ ఇస్తారా అనేది వేచి చూడాలి మరి.